ఓకే సార్. సార్ 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 మొదలు సార్ కొద్దిగా సార్ సార్ ఏపీ ఎఫ్సెట్ 2026 ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఫలితాల్లో నారాయణ గ్రూప్లో ఇంజనీరింగ్ విభాగంలో మా విద్యార్థి 5వ ర్యాంకు రాష్ట్ర స్థాయిలో సాధించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నారాయణ మా సంస్థ నుండి, ఇక్కడ నెల్లూరు నారాయణ నుండి విద్యార్థులు మంచి ర్యాంకులు తీసుకురావడం జరిగింది. అగ్రికల్చరల్ విభాగంలో మనకి 42వ ర్యాంకు పి శ్రీజ, అదేవిధంగా 63వ ర్యాంకు ఎన్ నందిని హర్ష, 91వ ర్యాంకు ఏ అద్వైత కార్తికేయని, 98వ ర్యాంకు తీసుకురావడం జరిగింది. 100 లోపు 4, 500 లోపు 28, 1000 లోపు 48 మంది, 5000 లోపు 165 మంది, 10,000 లోపు 264 మంది అగ్రికల్చరల్ విభాగంలో రావడం జరిగింది. అదేవిధంగా ఎఫ్సెట్ ఇంజనీరింగ్ విభాగంలో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ మరియు ఎంసెట్ విభాగాలన్నిటి నుంచి మనకి వి కుషాల్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 90వ ర్యాంకు సాధించడం జరిగింది. ఆ తర్వాత జి సాయి లిఖిత్ 111వ ర్యాంకు, పి అక్షయ్ వశిష్ట 131వ ర్యాంకు, టి లక్ష్మీ తేజ 158వ ర్యాంకు, వి శివకుష్వంత్ 179వ ర్యాంకు, ఈవి మధుకర్ జస్వంత్ 374వ ర్యాంకు. ఈ విధంగా 100 లోపు 1, 500 లోపు 7 మంది, 1000 లోపు 14 మంది, 5000 లోపు 80 మంది, 10,000 లోపు 178 మంది ఇలా రావడం జరిగింది. సో రిజల్ట్ ఏవైనా మీకు తెలుసు, మొన్న వచ్చినటువంటి జేఈ మెయిన్స్లో కానివ్వండి, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్లో కానివ్వండి, నెల్లూరు నారాయణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తూ వస్తున్నారు. నారాయణ సంస్థల్లో మన విద్యార్థులు మన దగ్గర చదివేటటువంటి వాళ్ళకి నారాయణ గ్రూప్లో ఎస్పెషల్లీ ఫౌండర్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి ఒక కాన్సెప్చువల్ అండ్ డెఫినిషన్ అండ్ ఫండమెంటల్స్ సిడిఎఫ్ అనేటటువంటిది మేము ప్రతి క్లాస్లో దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే విద్యార్థులు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఏ రకమైన ఎగ్జామ్ అయినా బాగా రాయగలరు అనేది నారాయణ సంస్థ నమ్ముతుంది. ముఖ్యంగా టెక్స్ట్ బుక్ ఎవరైతే విద్యార్థులు బాగా దాన్ని చదివి దాన్ని కాంప్రహెండ్ చేసుకుంటారంటే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ అయినా దాన్ని అప్లై చేయగలుగుతారు. దీన్ని నమ్మి ఇచ్చినటువంటి పాఠ్యాంశాల్లో డెఫినిషన్స్, దాని అర్థం ఏంటి, అది ఎలా డిరైవ్ అయింది, ఇలాంటివి చక్కగా విద్యార్థులు ఆకలింపు ఎవరైతే చేసుకుంటున్నారో దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా బోధన నారాయణలో మేము చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఒక కామన్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్లో టీచరు ప్రతి క్లాసులో ప్రతిరోజు ఏ విధంగా బోధించాలి, విద్యార్థులకి ఏం నేర్పించాలనేది పర్ఫెక్ట్గా క్లారిటీతోటే ఉంటుంది. చూడండి సార్.
ఒక్కసారి చూడండి సార్ అందరూ. కెమెరా వస్తుంది.